శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. తెలుగు హోమియోపతి గురుకులానికి స్వాగతం. నమస్కారమండి. ఈరోజు మన లోతైన విశ్లేషణలో ఒక అత్యంత ఆసక్తికరమైన అలాగే చాలా సంక్లిష్టమైన స్త్రీతత్వ ఔషధం గురించి మాట్లాడుకోబోతున్నాం. అవును, ఈరోజు టాపిక్ నిజంగానే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. ఖచ్చితంగా. అసలు గత 93వ విశ్లేషణలో మనం సిపియా, పల్సటిల్లా, నేట్రమ్ మ్యూరియాటికం లాంటి మందుల గురించి చర్చించుకున్నాం కదా. కరెక్ట్. ఆ 3 ఔషధాల స్త్రీతత్వాల మధ్య ఉన్న వ్యత్యాసాలను మనం తులనాత్మకంగా చూసాం. అవునవును. ఒక రోగిని కేవలం వ్యాధిలా కాకుండా ఒక సంపూర్ణ వ్యక్తిగా అర్థం చేసుకోవడం ఎంత ముఖ్యమో ఆ సెషన్లో మన అభ్యాసకులకు బాగా అర్థమైంది. ఏమంటే క్లాసికల్ హోమియోపతికి అదే పునాది కదా. ఎగ్జాక్ట్లీ. ఆ పరంపరలోనే ఈరోజు మనం మ్యూరెక్స్ పర్ప్యూరియా అనే మరో అద్భుతమైన కాన్స్టిట్యూషనల్ రెమెడీ గురించి డీప్ డైవ్ చేయబోతున్నాం. ఇది 2 భాగాల సిరీస్లో మొదటి భాగం. అవునండి. ఈరోజు సెషన్లో మనం వ్యాధి లక్షణాల జాబితాను కాకుండా అసలు ఆ మ్యూరెక్స్ రోగి అంతర్గత తత్వం ఎలా ఉంటుంది, ఆమె వ్యక్తిత్వం ఏంటి అనేది పసిగట్టడం మీద దృష్టి పెడతాం. నిజమే. అంటే మ్యూరెక్స్ స్త్రీ ఎవరు అనేది ముందు తెలుసుకుంటే ఆమె లక్షణాలను అర్థం చేసుకోవడం చాలా సులువవుతుందన్నమాట. ఖచ్చితంగా. ఈ ప్రయాణాన్ని మనం కొంచెం శాస్త్రీయంగా ప్రారంభిద్దాం. మ్యూరెక్స్ పర్ప్యూరియా అనేది జంతు సామ్రాజ్యానికి అంటే యానిమల్ కింగ్డమ్కి చెందిన మందు. జంతు సంబంధిత ఔషధం. అవును. ఇది పర్పుల్ డై సీ స్నేల్ అనే ఒక సముద్రపు నత్త స్రవించే రసం నుంచి తయారవుతుంది. సముద్రపు నత్త నుంచి తయారు చేస్తారా? వావ్, చాలా ఇంట్రెస్టింగ్. అవునండి. పూర్వకాలంలో రాజులు మాత్రమే వాడే అత్యంత ఖరీదైన ఊదారంగు ఈ నత్త నుంచే వచ్చేదట. అయితే మన హోమియోపతిలో జంతు సంబంధిత ఔషధాలను పరిశీలిస్తే సాధారణంగా ఒక రకమైన అస్తిత్వ పోరాటం, మనుగడ లేదా తీవ్రమైన భావోద్వేగాలు కనిపిస్తాయి. కరెక్టే. కానీ ఒక పేషెంట్ మన క్లినిక్కి వచ్చినప్పుడు ఈ లోతైన లక్షణాలను ఎలా పసిగట్టాలి? అదే ఇక్కడ అసలైన ఛాలెంజ్. దీని గురించి డాక్టర్ హానిమాన్ గారు ఆర్గనాన్ ఆఫ్ మెడిసిన్లో ముఖ్యంగా 5-7 సూత్రాల్లో అలాగే 6వ సూత్రంలో చాలా స్పష్టంగా చెప్పారు. అవును, అన్ప్రిజుడైజ్డ్ అబ్జర్వేషన్ గురించి కదా. ఎగ్జాక్ట్లీ. 6వ సూత్రం ప్రకారం ఎటువంటి ముందస్తు అభిప్రాయాలు లేకుండా రోగిని గమనించాలి. ఉదాహరణకు ఒక స్త్రీ గర్భాశయ సమస్యలతోనూ లేక కటివలయం నొప్పులతోనూ మన దగ్గరకు వస్తుందనుకోండి. అంటే పెల్విక్ పెయిన్స్తో వస్తే? అవును. అలా వచ్చినప్పుడు మనం కేవలం ఆ రోగ నిర్ధారణకు అంటే ఆ డయాగ్నోసిస్కి మాత్రమే పరిమితం కాకూడదు. ఆవిడ ప్రవర్తన ఎలా ఉంది, ఎలా మాట్లాడుతున్నారు, ఆ భావోద్వేగాల వెనుకున్న తీవ్రత ఏంటి అనేది ముందుగా గుర్తించాలి. అంటే దీన్ని ఒక చిన్న ఉదాహరణతో చెప్పాలంటే ఒక కొత్త వ్యక్తిని మనం కలిసినప్పుడు వాళ్లకున్న దగ్గుని చూసి వాళ్ళెవరో డిసైడ్ చేయం కదా. వాళ్ల ప్రవర్తన, మాట తీరు చూసి అర్థం చేసుకుంటాం. ఇక్కడ కూడా అంతేనంటారా? సరే, అయితే ఆ మ్యూరెక్స్ స్త్రీతత్వం ఎలా ఉంటుందో వివరిస్తారా? అసలు ఆవిడ పర్సనాలిటీ ఏంటి? తప్పకుండా. మ్యూరెక్స్ వ్యక్తిత్వాన్ని చూస్తే ఆమె చాలా చురుకైనది, అంటే చాలా లైవ్లీగా ఉంటుంది. అలాగే ఎంతో ఆప్యాయతను కోరుకునే స్త్రీ. చాలా ఎఫెక్షనేట్ పర్సన్ అన్నమాట. అవును. దాంతోపాటే నాడీ సంబంధమైన సున్నితత్వం, అంటే విపరీతమైన నర్వస్నెస్ కూడా ఉంటుంది. ఆవిడ అంతర్గత జీవితం భలే సంక్లిష్టంగా ఉంటుందిలేండి. సంక్లిష్టంగా ఉంటుందా? అంటే ఏ విధంగా? ఏమంటే తన స్త్రీత్వం పట్ల, తన గుర్తింపు పట్ల ఆవిడకొక లోతైన అనుబంధం ఉంటుంది. ముఖ్యంగా తన కుటుంబం, భర్త, పిల్లల పట్ల అపారమైన ప్రేమను పంచుతుంది. ఆ లభించే ఆప్యాయత ద్వారానే ఆమె తన ఉనికిని గుర్తిస్తుందన్నమాట. ఒక్క నిమిషం, ఇక్కడే నాకొక సందేహం వస్తోంది. మనం సముద్ర జీవుల గురించే మాట్లాడుకుంటున్నాం కదా. గతంలో సిపియా గురించి మాట్లాడుకున్నప్పుడు అది కూడా సముద్ర జీవే. కానీ సిపియా స్త్రీ బంధాల వల్ల అలసిపోయి ఒంటరిగా ఉండాలని కోరుకుంటుంది అని చెప్పుకున్నాం. మరి మ్యూరెక్స్ స్త్రీకి సిపియాకి డిఫరెన్స్ ఏంటి? చాలా వ్యాలిడ్ పాయింట్ తీశారు. ఈ రెండింటి భేదం తెలుసుకోవడం క్లాసికల్ హోమియోపతిలో అత్యంత కీలకం. చూడండి, సిపియా అనేది ఒక కటిల్ ఫిష్. అవును. దానికేదైనా ప్రమాదం వస్తే ఏం చేస్తుంది? ఒక సిరా లాంటి ద్రవాన్ని వదలి ఆ చీకట్లో దాక్కుని తప్పించుకుంటుంది. కరెక్ట్. సిపియా స్త్రీ కూడా అంతే. మానసిక ఒత్తిడి పెరిగినప్పుడు తనలోకి తాను ముడుచుకుపోతుంది. ఎవరినీ దగ్గరకు రానివ్వదు. ఉదాసీనంగా మారిపోతుంది. కానీ మ్యూరెక్స్ అలా కాదు. మ్యూరెక్స్ నత్త కదా? అవును. మ్యూరెక్స్ ఒక సముద్రపు నత్త. సముద్రంలో అలలు తీవ్రంగా కుడుతున్నప్పుడు ఆ నత్త తన ప్రాణం కాపాడుకోవడానికి సముద్రపు అడుగున ఉన్న రాయిని అత్యంత బలంగా పట్టుకొని వేలాడుతుంది.
ఓహో, రాయిని గట్టిగా పట్టుకుంటుందా? అవును, పట్టుతప్పితే ప్రాణం పోతుందన్నంత భయంతో ఆ రాయిని హత్తుకుంటుంది. మ్యూరెక్స్ స్త్రీ మనస్తత్వం కూడా అచ్చం అలాగే ఉంటుంది. ఆమెకు బంధాల నుంచి దూరం జరగటం రాదు, వాటిని పట్టుకుని వేలాడటమే తెలుసు. వావ్! అసలా రాయిని పట్టుకుని వేలాడే నత్త పోలిక భలే ఉందండి. అంటే మ్యూరెక్స్ స్త్రీకి అపారమైన ప్రేమ కావాలన్మాట. ఎగ్జాక్ట్లీ. ఆ ఆప్యాయత దొరకనప్పుడు లేదా ఎవరైనా తనను కేవలం అవసరానికే వాడుకుంటున్నారని ఫీలైనప్పుడు. ఫీలింగ్ ఆఫ్ బీయింగ్ యూజ్డ్ కదా. అవునండి, అలాంటప్పుడు తన ఆధారాన్ని కోల్పోతున్నాననే విపరీతమైన ఆందోళనకు గురవుతుంది. తీవ్రమైన బాధలోకి వెళ్ళిపోతుంది. మరి ఈ తీవ్రమైన భావోద్వేగ స్థితి ఆమె మానసిక తత్వాన్ని ఎలా మారుస్తుంది? తను ఆశించినంత ప్రేమ దొరకనప్పుడు ఆ నిరాశ కేవలం బాధగానే ఉండిపోదు గదా, అది లోపలేదో ఒక మార్పు తేవాలిగా. ఖచ్చితంగా. ఆ నిరాశ ఆమెలో అపారమైన మానసిక సంఘర్షణకు దారితీస్తుంది. మనస్సు ఎప్పుడూ ఒక లోతైన బాధతో, అంటే ఒక గ్రేట్ సాడ్నెస్తో నిండి ఉంటుంది. తన ప్రేమకు సరైన స్పందన రానప్పుడు ఆమె తీవ్రమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది. పాపం, అది చాలా ఇబ్బందికరమైన పాస్థితి. అవును, ఇక్కడ మనం గమనించాల్సిన ప్రధాన విషయం ఏంటంటే, ఈ ఎమోషనల్ బర్డెన్ ఆమె శరీరంలో ఎలా పనిచేస్తుంది అన్నది. మన శరీరంలోని ప్రాణశక్తి ఎప్పుడూ శరీరాన్ని కాపాడటానికి ప్రయత్నిస్తుంది కదా. అవును, వైటల్ ఫోర్స్ ఎప్పుడూ ప్రొటెక్ట్ చేస్తుంది. కరెక్ట్. మనస్సులో ఈ అణచివేయబడిన భావోద్వేగాలు, నిరాశ ఇవన్నీ ఒక తీవ్రమైన ఒత్తిడిగా మారినప్పుడు ఆ భారాన్ని మనస్సు ఇక మోయలేకపోతుంది. అప్పుడు ప్రాణశక్తి ఆ ఒత్తిడిని శారీరక స్థాయిలోకి మళ్లిస్తుంది. ఓహో, అంటే ఆ మానసిక ఒత్తిడికి ఎక్కడో ఒక చోట రిలీజ్ కావాలి. బహుశా ఆ రిలీజ్ ఆమె కటివలయంలో అంటే పెల్విక్ రీజన్లో లక్షణాలుగా బయటపడుతుందా? కరెక్ట్గా పట్టుకున్నారు. ఇక్కడే మ్యూరెక్స్లో అత్యంత విచిత్రమైన అసాధారణమైన పారాడాక్స్ ఒకటి కనిపిస్తుంది మనకు. పారాడాక్సా? ఏంటది? సాధారణంగా ఎవరికైనా శారీరక సమస్యలు ఎక్కువైతే ఏమవుతుంది? మానసికంగా నీరసించిపోతారు, డల్ అవుతారు కదా. అవును, ఏ జబ్బు వచ్చినా మూడ్ పాడవుతుంది. ముఖ్యంగా ల్యూకోరియా అంటే తెల్లబట్టలాంటి స్రావాలు తీవ్రమైనప్పుడు ఆమె మానసికంగా చాలా సంతోషంగా ఉంటుంది. ఒక్క నిమిషమండి, ఇది వినడానికి చాలా విరుద్ధంగా ఉంది. శారీరకంగా ఇబ్బంది పడుతున్నప్పుడు ఎవరైనా ఎలా సంతోషంగా ఉంటారు? అసలు దీని వెనక ఉన్న లాజిక్ ఏంటి? దీన్ని మనమొక ప్రెషర్ కుక్కర్తో పోల్చుకోవచ్చండి. ప్రెషర్ కుక్కర్తోనా? ఎలా? ప్రెషర్ కుక్కర్లో వేడి పెరుగుకే కొద్దీ లోపల ఆవిరి ఒత్తిడి విపరీతంగా పెరుగుతుంది కదా. ఆ సమయంలో విజిల్ ద్వారా ఆవిరి బయటకు రాకపోతే ఏమవుతుంది? కుక్కర్ పేలిపోతుంది. కరెక్టే. మ్యూరెక్స్ స్త్రీ మనస్సు కూడా సరిగ్గా అంతే. అణచివేయబడిన ప్రేమ, నిరాశ, ఆందోళన ఇవన్నీ కలిసి ఆమె మనస్సులో భరించలేని ఒత్తిడిని సృష్టిస్తాయి. అప్పుడు ప్రాణశక్తి ఆ ఒత్తిడిని ఒక భౌతిక స్రావం రూపంలో, ఒక డిశ్చార్జ్ రూపంలో బయటకు పంపుతుంది. వావ్! అంటే ఆ స్రావాలే ఆ విజిల్ అన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఆ విజిల్ ద్వారా ఆవిరి బయటకు పోతున్నంత సేపు కుక్కర్ లోపల ఒత్తిడి ఎలా తగ్గుతుందో, ఈ స్రావాలు బయటికి వెళ్తున్నంతసేపు ఆమె మనసులోని భావోద్వేగ భారం అంతసేపు తగ్గుతోంది. ఓహో, అందుకే ఆమె ఆ సమయంలో మానసికంగా ప్రశాంతంగా కుదుటపడినట్లు ఫీలవుతుందన్నమాట. హ్యాపియర్ వెన్ యూకోరియా ఈజ్ వర్స్. అవునండి, భౌతికమైన లక్షణం తీవ్రమైనప్పుడు మానసికమైన ఉపశమనం కలగడం అనేది ఈ ఔషధపు విలక్షణత. అణచివేయబడిన భావోద్వేగాలు భౌతిక స్రావాలుగా ఎలా మారుతాయో అర్థం చేసుకోవడం నిజంగా ఒక ఐ ఓపెనర్లా ఉంది. అయితే ఈ ఒత్తిడి కేవలం స్రావాలుగానే కాకుండా మరేదైనా రూపంలో వ్యక్తమయ్యే అవకాశముందా? అంటే మన మూలాల ప్రకారం ఈ అంతర్గత సంఘర్షణ ఒక విపరీతమైన లైంగిక ఉద్రేకంగా కూడా మారుతుంది అనుంది కదా. అవును, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అత్యంత క్లిష్టమైన, సున్నితమైన అంశం అదే. చెప్పండి. ఈ అణచివేయబడిన భావోద్వేగ శూన్యత ఉంది కదా, తగినంత ఆప్యాయత దొరకకపోవడం వల్ల ఏర్పడిన అశాంతి. ఇది క్రమంగా నాడీ వ్యవస్థను ఓవర్ స్టిమ్యులేట్ చేస్తుంది. అది ఒక తీవ్రమైన లైంగిక ఆతృతగా, ఒక నింఫోమేనియాలాగా మారుతుంది. అదెంత తీవ్రంగా ఉంటుందంటారు? చాలా తీవ్రంగా అండి. ఆ కోరిక ఎంత వయలెంట్గా ఉంటుందంటే అది ఆమె వివేకాన్ని కూడా మరుగున పడేలా చేస్తుంది. డిజైర్ సో వయలెంట్ యాజ్ టు ఫిటీక్ ద రీజన్ అంటారు కదా, అలాగా. ఏమాత్రం స్వల్ప స్పర్శ తగిలినా ఆ ఉద్రేకం అదుపు తప్పిపోతుంది. ఆగండి, ఇక్కడ నాకొక పెద్ద ప్రశ్నొస్తోంది. అడగండి. ఇందాక మనం ఒకవైపు ఆవిడ కుటుంబం పట్ల, బంధాల పట్ల అత్యంత బాధ్యత గలిగిన గృహిణి అని చెప్పుకున్నాం కదా. తన గుర్తింపంతా తన కుటుంబంలోనే ఉందని భావించే ఆ స్త్రీకి ఇలా తన కంట్రోల్లో లేని విపరీతమైన కోరికలు కలిగితే అది ఆమెలో భయంకరమైన అపరాధ భావాన్ని సృష్టించదా?
అంటే విపరీతమైన గిల్ట్ రాదా? ఖచ్చితంగా వస్తుంది. చాలా మంచి విశ్లేషణాత్మక ప్రశ్న వేశారు మీరు. మరి ఒక క్లాసికల్ హోమియోపాత్గా దీన్ని కేవలం ఒక మానసిక రుగ్మతగా చూడకుండా ఒక భౌతిక తత్వంతో ముడిపడి ఉన్న లక్షణంగా ఎలా వేరుచేసి చూడాలి మనం? ఏమంటే ఆమెకు ఈ ఉద్రేకం పట్ల సంతోషం ఉండదండి. పైగా తీవ్రమైన జుగుప్స, అపరాధభావం ఉంటాయి. ఎందుకంటే ఇది ఆమె బుద్ధిపూర్వకంగా కోరుకుంటున్నది కాదు. అవును, అదొక డిసీజ్ సిమ్టమ్ అంతే. కరెక్ట్. ఇది నాడీ వ్యవస్థలోని ఒక పాథలాజికల్ ఓవర్ స్టిమ్యులేషన్. మానసికంగా తన అవసరాలు తీరనప్పుడు ఆమెకు కడుపులో ఒక రకమైన శూన్యత వస్తుంది. ఏదో జారిపోతున్న భావన, ఆ సింకింగ్, ఆల్గాన్ సెన్సేషన్ కలుగుతుంది. అంటే ఇదంతా లోపల జరిగే ఒక భయంకరమైన అంతర్గత యుద్ధం అన్నమాట. అవును. ఒకవైపు తను నమ్మిన విలువలు, మరోవైపు శారీరకంగా తన నియంత్రణలో లేని తీవ్రమైన ఉద్రేకం. ఇదంతా ఒక శారీరక రుగ్మతే తప్ప ఆమె నైతిక వైఫల్యం కాదు అని ఒక హోమియోపాత్ మాత్రమే ముందస్తు అభిప్రాయాల్లేకుండా గమనించగలరు. అంటే భౌతికంగా చూస్తే ఆవిడ ఎంతో శక్తిహీనంగా, నీరసంగా ఉన్నప్పటికీ నాడీ వ్యవస్థ మాత్రం ఇంత తీవ్రమైన ఉద్రేకాన్ని కలిగి ఉండటమే మ్యూరెక్స్ ప్రత్యేకత అన్నమాట. ఈ ప్రత్యేకతే కదా ఒక రోగి రాజ్యాంగపరమైన వ్యక్తిత్వాన్ని, అంటే వాళ్ల కాన్స్టిట్యూషనల్ ఇండివిడ్యువాలిటీని నిర్దేశిస్తుంది. అవునండి. మ్యూరెక్స్ కేవలం మరొక సాధారణ గర్భాశయ సమస్యల మందు కాదు. ఈ శారీరక క్షీణతకు, ఆ నాడీ వ్యవస్థ ఉద్రేకాలకు మధ్య ఉన్న వైరుధ్యమే మ్యూరెక్స్ రాజ్యాంగం. భలే చెప్పారు. ఇక్కడ మనం మరొక ఆర్గానిన్ సూత్రం 153ని తప్పక పరిశీలించాలి. డాక్టర్ హానిమాన్ ఏం చెప్పారంటే, ఒక మందుని ఎంచుకునేటప్పుడు అందరిలో కనిపించే సాధారణ లక్షణాల కంటే ఆ రోగిలో మాత్రమే కనిపించే ప్రత్యేకమైన, విలక్షణమైన లక్షణాలే మనకు దారిచూపుతాయి. అంటే పిక్యూలియర్ అండ్ రేర్ సిమ్టమ్స్. ఎగ్జాక్ట్లీ. కటివలయ నొప్పి అనేది సాధారణ లక్షణం కావచ్చు, కానీ ఆ నొప్పి వెనక ఉన్న భావోద్వేగ అశాంతి, వివేకాన్ని కోల్పోయేంత ఉద్రేకం, స్రావాలెక్కువైతే మానసికంగా సంతోషంగా ఉండటం, ఇవన్నీ ఆ 153వ సూత్రంలో చెప్పబడిన విలక్షణ లక్షణాలు. కరెక్ట్. ఈ పాయింట్తో మనం మన గురుకులం ఫీచర్ అయిన శాస్త్రీయ హోమియోపాత్ తరహాలో ఆలోచించండి అనే సెగ్మెంట్కొద్దాం. ఈ విశ్లేషణను ఫాలో అవుతున్న వాళ్ళు తమ మనసులో 3 ముఖ్యమైన ప్రశ్నలు వేసుకోవాలి కదా? అవునండి. ఆ 3 ప్రశ్నలు చెప్పండి. మొదటి ప్రశ్న, రోగిని సంపూర్ణంగా గమనిస్తున్నానా? అంటే కేవలం ఆమె తెచ్చిన స్కానింగ్ రిపోర్ట్లను కాకుండా ఆమెలో ఉన్న ఆప్యాయత, తపనను, ఆ నిరాశ వెనుక ఉన్న గాయాన్ని చూడగలుగుతున్నానా? చాలా ముఖ్యమైన ప్రశ్న అది. ఇక రెండవ ప్రశ్న, ఈమెను రాజ్యాంగపరంగా ఏ లక్షణాలు ప్రత్యేకంగా ఉంచుతున్నాయి? అంటే ఆమెలోని ఆ నాడీ సంబంధమైన సున్నితత్వం, భౌతిక స్రావాల ద్వారా మానసిక ఉపశమనం పొందడం లాంటి ప్రత్యేకతలను నేను పసిగట్టగలుగుతున్నానా? అవును. మూడవ ప్రశ్న, నేను కేవలం వ్యాధికి కాకుండా ఆ వ్యక్తిత్వానికి మందిస్తున్నానా? అంటే ఒకవేళ రోగి కేవలం యూటరస్ ప్రొలాప్స్ అని చెబితే నేను కేవలం ఆ డయాగ్నోసిస్కి మందిస్తున్నానా, లేక ఆ లక్షణం వెనుక ఉన్న మ్యూరెక్స్ స్త్రీకి మందిస్తున్నానా? వావ్! ఈ 3 ప్రశ్నలు ఒక అభ్యాసకుని దృక్పథాన్ని పూర్తిగా మార్చేస్తాయండి. వీటిని ప్రాక్టికల్గా ఎలా అన్వయించాలో 2 క్లినికల్ గ్లింప్సెస్ ద్వారా చూద్దాం. తప్పకుండా. ఈ దృశ్యాలు కేవలం మ్యూరెక్స్ రోగిని ఎలా గుర్తించాలో అర్థం చేసుకోవడానికి మాత్రమే సుమా, మందు ఇవ్వడానికి కాదు. మొదటి దృశ్యం తీసుకుంటే ఎంతో సున్నితమైన మనస్తత్వం కలిగిన ఒక మహిళ మీ వద్దకు వస్తుంది. తన భర్త, కుటుంబం కోసం శక్తి వంచన లేకుండా పనిచేస్తోంది. కాని భర్త నుంచి కనీస స్పందన లేదు. తనని ఎవరూ పట్టించుకోవట్లేదు అనిపిస్తుంది ఆమెకి. అవును. ఆమెను కేవలం ఇంటి పనులకే వాడుకుంటున్నారనే భావన ఆమెను కుంగదీస్తోంది. ఆ అణిచివేయబడిన ప్రేమ, ఆ నిరాశ, అవే ఇప్పుడు తీవ్రమైన కటివలయ నొప్పులుగా, గర్భాశయ సమస్యలుగా మారాయి. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది కేవలం ఆమె రిపోర్టులను కాదు కదా, ఆ రాయిని పట్టుకుని వేలాడుతున్న నత్తలాంటి ఆమె ఆప్యతా తపనను చూడాలి. ఎగ్జాక్ట్లీ అండి. ఆ భౌతికమైన నొప్పి వెనక ఉన్న మూల కారణం ఆమె మానసిక గాయం. అది ఎక్స్రేలలో కనిపించదు. కేవలం హానిమాన్ చెప్పిన ముందస్తు అభిప్రాయాలు లేని పరిశీలన ద్వారా మాత్రమే గ్రహించగలం. ఎంత నిజం! మరి రెండవ దృశ్యం ఎలా ఉంటుంది? రెండవ దృశ్యం చూడండి. ఒక మహిళ తీవ్రమైన పెల్విక్ నొప్పులతో వస్తోంది. శారీరకంగా పాలిపోయి విపరీతమైన నీరసంతో ఉంటుంది. ఆమెకు కడుపులో ఎప్పుడూ ఒక శూన్యత, జారిపోతున్న భావన ఉంటుంది. ఇందాక మీరు చెప్పిన సింకింగ్ సెన్సేషన్. అవును.
కాని ఆమె లోపల ఒక భయంకరమైన అంతర్గత సంఘర్షణ నడుస్తోంది. ఆమెకు ఏమాత్రం స్పర్శ తగిలినా నాడీ వ్యవస్థ విపరీతంగా ఉద్దీపన చెంది ఒక విపరీతమైన లైంగిక ఉద్రేకం కలుగుతోంది. ఆ ఉద్రేకం పట్ల ఆమె తీవ్రమైన అపరాధభావంతో, జుగుప్సతో కుమిలిపోతూ ఉంటుంది. ఇక్కడ విచిత్రమేమిటంటే ఆమెకు శారీరక స్రావాలవుతున్న రోజుల్లో మాత్రం మనస్సు ప్రశాంతంగా కుదురుపడినట్లుగా ఉంటుంది. ఈ రెండు దృశ్యాలు వింటుంటే ఒక మ్యూరెక్స్ రోగి సజీవ చిత్రణ కళ్ల ముందు మెదులుతుందండి. మానసిక ఉద్విగ్నతలు భౌతిక లక్షణాలుగా ఎలా పరిణామం చెందుతాయో చాలా స్పష్టంగా అర్థమైంది. అవునండి, ప్రాణశక్తి ఏ విధంగా తన ఉనికిని చాటుకుంటోందో అర్థం చేసుకున్నప్పుడే సరియైన మందును ఎంచుకోగలం మనం. కరెక్ట్. ఇక్కడే మన గురుకులం గోల్డ్ బాక్స్ యొక్క శాశ్వత సూత్రాన్ని బలంగా మననం చేసుకోవాలి మనం. వ్యక్తిత్వం ముందు, ఔషధ నిర్ణయం తరువాత. ప్రత్యేకతే మందును నిర్ణయిస్తుంది. అంటే కాన్స్టిట్యూషన్ ప్రిసీడ్స్ ప్రిస్క్రిప్షన్. అవును, ఒక రాజ్యాంగ ఔషధాన్ని ముందుగా రోగి వ్యక్తిత్వం ద్వారా గుర్తించాలి, ఆ తర్వాతే శారీరక లక్షణాలతో నిర్ధారించుకోవాలి అని దీని అర్థం. ఖచ్చితంగా. మ్యూరెక్స్ తత్వాన్ని ఎప్పటికీ గుర్తుంచుకునేలా ఒక మాస్టర్ మెమరీ యాంకర్తో ఈనాటి విశ్లేషణను ముగిద్దామండి. తప్పకుండా, చెప్పండి. మ్యూరెక్స్ పర్ప్యూరియా అంటే తన లోతైన భావోద్వేగ సున్నితత్వం ద్వారా మరియు స్త్రీత్వపు పరిధి ద్వారా తన రాజ్యాంగ ప్రత్యేకతను వ్యక్తపరిచే అత్యంత భావోద్వేగభరితమైన స్త్రీ. అద్భుతం. ఈ ఒక్క వాక్యం మ్యూరెక్స్ యొక్క ఆత్మను పట్టి చూపుతుందండి. ఆ స్త్రీత్వపు ఆక్రోశం, ఆప్యాయత కోసం ఆమె పడే తపన అన్నీ ఈ సారాంశంలోనే ఇమిడి ఉన్నాయి. నిజమే. ఒక మనిషిని చదవడం అనే కళను నేర్చుకోవడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్ అనుకోవచ్చు. ఈనాటి మన లోతైన విశ్లేషణలో మ్యూరెక్స్ పర్ప్యూరియా ఔషధం యొక్క వ్యక్తిత్వ సారాంశం, మానసిక తత్వం, స్త్రీ భావోద్వేగ స్థితులు, అలాగే ఆర్గానన్ సూత్రాల ఆధారిత పరిశీలనను వివరంగా అర్థం చేసుకున్నాం. అవునండి, ఈ మొదటి భాగం ద్వారా మ్యూరెక్స్ రోగి ఎవరు అనే స్పష్టత మనకొచ్చింది. రాబోయే 95వ విశ్లేషణలో మ్యూరెక్స్ యొక్క శారీరక సాధారణ లక్షణాలు, విలక్షణ లక్షణాలు, ఉద్రేకోపశమనాలు, అలాగే కటివలయ లక్షణాలు, క్లినికల్ ఉపయోగాలు, ఇతర ఔషధాలతో భేదాలు, ఇలాంటి పూర్తి ప్రాక్టికల్ ప్రిస్క్రైబింగ్ అంశాలను నేర్చుకోబోతున్నాం. దానికి ముందు అభ్యాసకులు ఈ రోజు నేర్చుకున్నది బాగా రివిజన్ చేసుకోవాలి. ఖచ్చితంగా. అప్పటి వరకు మ్యూరెక్స్ స్త్రీ యొక్క ఈ మానసిక తీవ్రత, అణచివేయబడిన ఆప్యాయత ఇవన్నీ కటివలయంలో కణితులుగానూ, తీవ్రమైన నొప్పులుగానూ ఎలా రూపాంతరం చెందుతాయో ఒకసారి ఆలోచించండి. మీ మెటీరియా మెడికా నోట్స్ను మళ్లీ పరిశీలించండి. జై శ్రీకృష్ణ. వాసుదేవా.